ఒరేయ్ ఫ్రెండు, ఇది విను. మన చేతిలో ఉన్న ఈ నోటు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించావా? ఇది ఆకాశం నుండి పడలేదు, షాపులో పుట్టలేదు. ఈ నోటు వెనుక పూర్తిగా ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఒక విషయం క్లియర్‌గా చూద్దాం. డబ్బు ముద్రించాలా? లేదా? అనే నిర్ణయం ప్రభుత్వం ఒక్కటే తీసుకోదు. దేశంలోని కేంద్ర బ్యాంక్ ఆర్థిక పరిస్థితి చూస్తుంది. ఎంత లావాదేవీలు జరుగుతున్నాయి? ఎంత పాత నోట్లు పాడయ్యాయి? ఎంత డబ్బు అవసరం? ఈ డేటా ఆధారంగా కొత్త నోట్లు అవసరమా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడే డబ్బు పుట్టే ప్రక్రియ మొదలవుతుంది. నిర్ణయం అయ్యాక నోట్లు ముద్రిస్తారు. ఇది సాధారణ ప్రింటింగ్ కాదు. స్పెషల్ పేపర్, సెక్యూరిటీ థ్రెడ్స్, సీరియల్ నెంబర్స్, వాటర్ మార్క్. ఎందుకంటే నోటు కాపీ చేయడం కష్టం కావాలి. ఇక్కడ నోటు భౌతికంగా తయారవుతుంది. ముద్రించిన వెంటనే నోట్లు ప్రజల చేతిలోకి రాదు. ముందుగా బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్తుంది. బ్యాంకుల రిజర్వ్‌గా, ప్రభుత్వ ఖర్చులుగా, ఆర్థిక లావాదేవీల కోసం డబ్బు ముందుగా పెద్ద ఛానల్లోనే తిరుగుతుంది. ఇప్పుడు నెమ్మదిగా డబ్బు మార్కెట్లోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి సంస్థలు, సంస్థల నుంచి ఉద్యోగులు, ఉద్యోగుల నుంచి షాపులు, షాపుల నుంచి మళ్ళా బ్యాంకులు. నోటు చాలా మంది చేత చాలా సార్లు ఉపయోగించబడుతుంది. ఇదే సర్క్యులేషన్. ఇక్కడ చాలా మంది తప్పుగా అనుకుంటారు. నోటుకు విలువ కాగితం వల్ల కాదు, దానికి వెనుక ఉన్న హామీ వల్ల. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ నమ్మకం, పనులు, ఉత్పత్తి, సేవలు. ఈ సిస్టమ్ మీద నమ్మకం ఉన్నంత కాలం నోటుకు విలువ ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. సిస్టంలో డబ్బు చాలా ఎక్కువ అయితే ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అది సరుకుల కోసం ఎక్కువ డబ్బు పోటీ పడుతుంది. అప్పుడు నోటు ఉంది, కానీ కొనగల శక్తి తగ్గుతుంది. ఇదే ఇన్ఫ్లేషన్ అంటారు. నోటు మారలేదు, కానీ విలువ మారింది. డబ్బు సిస్టంలోకి ముందుగా వచ్చిన వాళ్ళకు ప్రయోజనం ఎక్కువ. వెనక వచ్చిన వాళ్ళకు ధరలు పెరిగాక డబ్బు వస్తుంది. ఇది వ్యక్తిగత తప్పు కాదు. ఇది సిస్టమ్ పనిచేసే విధానం. కొంతకాలానికి నోటు పాడవుతుంది, చిరుగుతుంది, మురికి పడుతుంది. అప్పుడు బ్యాంక్ దాన్ని వెనక్కి తీసుకుంటుంది. కొత్త నోట్లతో మార్చుతుంది. నోటు పోతుంది, కానీ డబ్బు సంఖ్య సిస్టంలో మిగులుతుంది. ఇదే ఒక నోటు పూర్తి ప్రయాణం. ఇది భావోద్వేగం కాదు, నైతిక కథ కాదు. ఇది ఒక సిస్టమ్ అంతే.